నిన్న ఊరు వెళ్ళాను కదా, ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి ఈ కొమ్మలు ఎవరో అదే కొమ్మలు ఇరిచేసి పట్టుకెళ్ళిపోయినట్టుకున్నారు. చూడండి ఎంత గుబురుగా ఉండేదో అసలు. మొన్న ట్రై చేశారు, ఇక్కడ కొమ్మ పీకేశారు. ఎవరు వస్తున్నారో ఏమో ఏమీ తెలియట్లేదు. మనీ ప్లాంట్ కూడా ఎంత ఇదిగా ఉండేదో ఇక్కడ కొమ్మలన్నీ తీసేశారనమాట. మనుషులు ఇంటికాడ లేకపోతే అసలు అలా చేస్తున్నారు. మరి ఇప్పటికే ఇంకో ఇది సరిగ్గా పుయ్యట్లేదు. ఇది కూడా అలాగే చేశారు, పువ్వులు పూయడం మానేసింది అప్పటి నుంచి. ఇది కూడా మరి ఎందుకు అలా చేస్తున్నారో, మనుషులు లేనప్పుడు అది కరెక్ట్ కాదని తెలియట్లేదు ఎవరికి కూడా. మరి ఎవరు వస్తున్నారో ఏమో అర్థం అవ్వట్లేదు. ఈ మొక్క అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను పని కట్టుకొని తెచ్చుకున్నాను. నేను వాడపల్లి నుంచి ముద్ద మందారం పింక్ కలర్ కావాలని చెప్పేసి ఎన్నిసార్లు చూసి తెచ్చుకున్నాను. మొక్కని ఇలా చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్, హలో, నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలి వెంకట్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే అమ్మమ్మని తీసుకొచ్చానని నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో. అయితే ఇంకా నెక్స్ట్ డే అనమాట. అదే ఇంకా మీకు కొమ్మలు అయితే చూపించాను కదా, అవైతే చేశారనమాట. నాకు అయితే చాలా బాగా అనిపించింది, ఇంటికి లేకపోతే ఇలా చేస్తారా అని. సో ఇంకా అమ్మమ్మ గురించి అయితే కొన్ని విషయాలు వీడియోలో చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతుంది సరేనా. ఈరోజు ఫ్రైడేని ఇంక ముగ్గుని చూస్తేనే అర్థమైపోద్ది. ఇంక పద్మ ముగ్గు అయితే ప్రతి శుక్రవారం వేసుకుంటాను కదా, అదనమాట. వీడియో చూస్తూ ఉండండి. అమ్మ తాలకు వచ్చే కూతురు పెట్టారా, పెద్ద మనిషి అవి దానిలా కూతురు అలా అట్లా అక్కడికి 2 రోజులు తీసి రమ్మని పెద్దాయి పడవలేని అలాగా ఉంటాం. పొద్దున్నే బస్సు ఇచ్చాను, పెద్దని తీసుకుని కాలం మధ్యలో దగ్గరికి వచ్చాను, వచ్చి తీసుకొచ్చాను. ఇవ్వాలన్నా తీసుకొచ్చాను. చెయ్యాలి నా కూతురు చిక్కుపోయిందని నా కూతురు అని అలా చేశాను. ఎన్ని మతాలు మార్చి ఎన్ని దేవుడు దాన్ని ఎట్టుకన్నాగా కూర్చొని చదువు చూసుకున్నాను. కొండగా కుట్టించేసి వేసి చూపెట్టి అంటే కుట్టు తెచ్చి కుట్టించేసి ఆ గ్యాస్ వేసి గ్యాస్ వేసి చూపెట్టి బయట మాకలా చెప్పేవాడు కదా, మాకలా ఎబ్బాన్ని మానేసి అమ్మండుగానే మానేసి ఏడు చేద్దాం ఆడుతూ నీళ్ళు పడతాడు గడ్డ కట్టిన అంటే సాయిరాం సాధించాడు. అది వేసి బయట వేసేసాడు. నువ్వు మా అత్తగారు పొలానికి వెళ్ళిపోతావు. పొలాలు మా అత్తగారు చూస్తాను, మా అత్తగారు చూస్తాను, నువ్వు చూస్తావు. తిరిగానే చూడతావు. మా ఆడవాళ్ళు చూడదు, ఇద్దరు చూడదు. ఇవేని చూడలేదు కానీ అత్త చూసింది. అప్ప ఆడపిల్ల లేదు మరి దీనికి లేరు కదా ఆడపిల్ల, కట్టుకోమంటారు. దాని పిల్లల్నే చూడలేదు. అది నీ అత్త నువ్వు అన్నమాట నన్నే చూసేది. అప్పుడు ఇక్కడ నుంచి ఎప్పుడు చూడనా తెలుసానా, ఇక్కడికి అక్క అక్క ఇక్కడ ఉండే
అని అన్నం తిని ఎద్దుగండు అని వచ్చే దాని దగ్గర కూకుంటావచ్చా నీ చెల్లి దగ్గర కూకుంటావా ఇక్కడికి రాబట్టి మా ఇంట్లోకి అని మీ అమ్మని వద్ద అక్కడ ఉండిపోతావు ఇక్కడ రావు అని దాని దగ్గర ఉండిపోయాను అలా కూకుంటా ఇంకా అన్నం తిని చొప్పలో దొరుకుంటా మాట మాట ఆడుకుంటా అక్కడికి ఒక్కబెట్టేది నన్ను అలా చూసేది సో ఫ్రెండ్స్ చూసారు కదా అదనమాట అమ్మ చనిపోయే ముందు ఏమేమి చెప్పిందన్నది చెప్తుందనమాట. అలాగే ఎవరో చూడరన్న అనుకున్నదో అమ్మ చనిపోయే ముందు వాళ్ళే నన్ను చూశారనమాట. మా అత్త మా నానమ్మ అలాగే నానమ్మ దగ్గర ఉన్నందుకు అన్నయ్య కూడా ఇప్పుడు బాధ్యత తీసుకొని అన్నయ్య చూస్తున్నాడు. అదే చెప్తుందనమాట. మా పిన్ని అయితే ఇంకెప్పుడు మమ్మల్నే కాదు ఇంకెవరిని చూడలేదు. ఆవిడ ఒక్కటిగా ఉండడం ఇష్టం ఆవిడకైతేని. అవన్నీ నేను చెప్పుకోలేండి ఎందుకు, ఇంకా అన్నీ ఉంటాయి, ఏ గొడవలు ఉంటాయి అవన్నీ చెప్పుకోకూడదు కదా. సో ఇంక ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే ఇదనమాట. పప్పు అయితే నానబెట్టాను గారెల కోసం. ఈయనైతే గారెలు చాలా రోజులు అవుతుంది పండగ కేసు సరిగ్గా తినలేదని అంటే గారెలు అయితే వేసాను అనమాట. గారెలు వేసి పప్పు అయితే కడిగేసి ఇంకా ఇదేంటంటే జీడిపప్పు కర్రీ మా వాళ్ళు అందులో తింటామన్నారు గారెల్లోని, అందుకని అయితే కర్రీ పొద్దుటే వండేస్తున్నాను. ఇంక పైన అయితే పువ్వులు పూచినాయండి. ఇది మందారం పువ్వు చాలా పెద్ద ఉంటుంది. అయితే ఇంక పైకి వెళ్ళి వీడియో తీసి చెన్న అయితే కోసాడనమాట. సో ఇంకా నుంచి మా అమ్మమ్మ ఉంటుంది కాబట్టి ఆ వీడియోస్ కూడా మీకు పెడుతూ ఉంటాను. చూసి నన్ను ఎంకరేజ్ చేసి ఇంకా ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. సో మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఈ పువ్వులు కూడా పూసినాయి. చెన్నైళ్ళు కోసాడనమాట. వీడియోస్ అయితే తీసానండి, కానీ ఇంకా చాలా ఉన్నాయి అప్లోడ్ చేయడానికి టైం కుదరట్లేదు. వాయిస్ ఇవ్వడానికి అది నాకు టైం అయితే కుదరట్లేదు అనమాట. అంటే అమ్మమ్మ ఉంటుంది కదా, తనకి అర్థం కావట్లేదు, ఇది ఏంటన్నది అర్థం కావట్లేదు, గమ్మున మాట్లాడేస్తుంది. అందుకే ఇప్పుడు బయట కూర్చున్నది కదా అని చెప్పేసి వాయిస్ అయితే ఇచ్చి మీకు వీడియో అన్నది అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నేను ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి, కానీ నేను వాయిస్ ఇవ్వలేకపోయాను అనమాట. ఇంకా అయితే గారెలు అయితే వేసేస్తున్నాను. ఇంకెక్కడ నేను ఇంకా ఓ పక్కన కర్రీ అయిపోతుంది, ఓ పక్కన గారెలు వేసేస్తున్నాను. ఇంకా పిల్లలు కూడా ఓ పక్కన స్నానాలు చేసి రెడీ అయిపోతున్నారు, దండం పెట్టేసుకుంటున్నారు వాళ్ళు కూడా. అలాగే ఇంకా అమ్మమ్మ వచ్చింది కదండి, ఇక్కడ ఉంటానంటుంది. ఇల్లు చూడాలి, ఇల్లు చూసి అంటే చిన్న ఇల్లు కదా సరిపోవట్లేదు అందరికీ. ఇల్లు అయితే వెతుక్కుందామని అనుకుంటున్నాము. అలా కూడా కంఫర్ట్గా కూడా లేదు కదా మనకి వచ్చిన కాడి నుంచి అని చెప్పేసి మారిపోదామని అనుకుంటున్నాం అనమాట. ఇంకా మంచి ఇల్లు అయితే చూసుకొని వెళ్ళాలి, మళ్ళీ ఎక్కడ దొరుకుతుందో ఏమో తెలియదు. ఇంకా వాయిస్ అయితే అమ్మమ్మ టీ తాగిన టైంలోనే బయట కూర్చుంటుంది కదా, ఆ టైంలోనే కుదురుతుందని ఇంకా చూసుకొని ఆ టైంలో అయితే ఇస్తున్నాను అనమాట. ఇప్పటికీ చూసారు కదా బయట వినబడుతుంది మాటలు, ఆ సౌండ్స్ అన్నీ వస్తాయని నేను వాయిస్ ఇవ్వడానికి కుదరట్లేదు. ఇంక సరే అలా పెట్టేద్దాము అని చెప్పేసి అయితే ఇప్పుడు ఇస్తున్నాను అనమాట. ఇంక ఈయనైతే ఇంకా అభిషేకం చేసుకుంటున్నారు. నాకు మార్నింగ్ అయితే ఇంకా కుదరలేదు, అమ్మమ్మకి పొద్దున్నే టీ అనేది పెట్టాలన్నమాట. ఇంకా నేను ఆ పనులు చూసుకుంటున్నాను. నేను ఈవినింగ్ అయితే చేసుకున్నానండి. శుక్రవారం శనివారం ఇప్పుడు కూడా మార్నింగ్ ఈవినింగ్ కూడా చేసుకుంటాను కదా, ఇంకా ఆ రోజు అయితే కుదరలేదు. ఇంక ఈవినింగ్ అయితే చేసుకున్నాను అనమాట. నేను ఇంకా మీకు ఫోన్లో చదువుతానని చెప్పాను ఒకసారి ఫ్రైడే రోజు వీడియోలో అయితే ఇందులో అష్టోత్తరం ఉంటుందండి, లలిత అష్టోత్తరం.
ఇదొకటి చదువుకుంటాను. మళ్ళీ అష్టోత్తర శతనామాలలో ఉంటాయి 3-4 రకాలు, అందులో ఇదైతే చదువుతాను అనమాట. అంటే నోటికి వచ్చేలాగా ఈజీగా ఉంటుంది అనమాట. మంత్రాలు కూడా, అమ్మవారి నామాలు కూడా బాగుంటాయి ఇందులోని. సో అదైతే ఇంకా ఆయన చేసుకుంటున్నారు కాబట్టి ఆయనకైతే చూపించి ఇంకా ఆయన అయితే కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ. ఇంకా ఫస్ట్ అమ్మవారికి అయితే నైవేద్యం గారెలు పెట్టామన్నమాట. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా నా అమ్మమ్మ కూడా టిఫిన్ అయితే పెట్టేసాను. ఇంకా పిల్లలకు కూడా పెట్టేసి టిఫిన్ ఇంకా శుక్రవారం పూజ అయితే అయిపోయిందనమాట. ఇంకా మేమైతే ఇంకా ఈరోజు ఈ వీడియో ఇదనమాట. ఈరోజు ఈ వీడియోతో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ మాకు ఇప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. నమస్తే. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.